సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి పనులు అయితే ప్రారంభించాలని చెప్పొచ్చు. అలాంటిది సూపర్ 6 పథకాలు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో ప్రారంభించాలని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో పథకాలతో పాటు కొన్ని చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా పెట్టుబడులు పెట్టాయని చెప్పొచ్చు. అలాంటిది కాగ్నిజెంట్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, అండ్ అలాగే గూగుల్ కంపెనీస్ ఇలాంటివి కూడా పెట్టుబడులు అయితే పెట్టాయి. అలాంటిది ఇవే కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్ కాకుండా కొన్ని అంటే ఐఐపిఎం లాంటివి కానివ్వండి, లేకపోతే బీపీఎల్ లాంటివి కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అమరావతిని టోటల్ దేశంలోనే నంబర్ 1 గా చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఎన్నో సంస్థలు ప్రారంభిస్తున్నారు. అంటే ఐఐపిఎం చూసుకుంటే గనక యాక్చువల్ గా టోటల్ గా చూసుకుంటే గనక దేశంలో రెండు బ్రాంచెస్ ఉన్నాయి. అలాంటిది 3వ బ్రాంచ్ గా ఇక్కడ విజయవాడలో కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు, వైజాగ్ లో. అలాంటిది ఇది చూసుకుంటే గనక నిజంగానే అభివృద్ధి పనుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ అయితే దూసుకెళ్తుందని చెప్పొచ్చు. అలాంటిది ఎన్నో మార్పులు చేర్పులు కూడా వచ్చాయి. సో ఇప్పుడు చూసుకుంటే గనక ఏపీలో భారీ మిజైల్స్ తయారీ సంస్థ కూడా రాబోతుంది. అలాంటిది బీడీఎల్ సంస్థ రాబోతున్నట్టు తెలుస్తుంది. సో దోనకొండ దగ్గర ఈ ప్రాజెక్ట్ అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అలాంటిది 1200 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి ఈ సంస్థనైతే ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది. అలాంటిది 1400 ఎకరాల్లో ఈ భూమిని కేటాయించాలంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే చాలా మందికి ఉపాధి కల్పించే అవకాశాలు కూడా లభిస్తుందని చెప్పొచ్చు. అలాంటిది 1600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉపాధి లభిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో చూసుకుంటే గనక నిజంగానే ఇప్పుడు అమరావతి చూసుకుంటే గనక చాలా సంస్థలు కానివ్వండి, చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, సూపర్ 6 పథకాల్లో కానివ్వండి, నిజంగానే ఒక రేంజ్ లో దూసుకెళ్తుందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఏపీలో ఏదైతే మిజైల్ సంస్థ తయారీ రాబోతుందో ఒకసారి దాని డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో చూడొచ్చు, కేంద్ర రక్షణ రంగానికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ రాష్ట్రానికి రాబోతుంది. 1200 కోట్ల పెట్టుబడితో సమీకృత ఆయుధ వ్యవస్థ ప్రొప్లెలెంట్ల తయారీ యూనిట్ ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతుంది. ఇందుకోసం 1400 ఎకరాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదించింది. పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా 1000 మందికి ఉపాధి కల్పించనున్నట్టు పేర్కొంది. సో ప్రకాశం జిల్లా దోనకొండ దగ్గర భూములను సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు. భారత సాయుధ దళాలకు అవసరమైన మిసైళ్లను, ఇతర ఆయుధాలను డిఆర్డిఓ సహకారంతో బీడీఎల్ తయారు చేయనుంది. అలాంటిది దీనికి అనుగుణంగా ప్రభుత్వానికి డిపిఆర్ ను కూడా అందించింది. ఇప్పటికే భారత్ ఫోర్స్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 2400 కోట్లతో భారీ అత్యాధునిక రక్షణ పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తుంది. సో ఈ 2 యూనిట్లతో రక్షణ రంగ పరికరాల తయారీ పరిశోధనల విషయమై రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వస్తుందని అధికారులు పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు ఏపీలో చూసుకుంటే కనుక భారీ మిజైల్స్ తయారీ సంస్థ రాబోతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీడీఎల్ సంస్థ అయితే రాబోతుంది. సో దోనకొండ దగ్గర ఈ ప్రాజెక్ట్ అయితే ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది, ఈ ప్లాంట్ ని. సో అంటే 1200 కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు పెట్టి ఈ ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అలాంటిది 1400 ఎకరాల్లో భూమి కేటాయించాలంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని చెప్పొచ్చు. సో అంటే ఈ సంస్థలు వచ్చిన తర్వాత చాలా మంది నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు ఈ సంస్థ వచ్చిన తర్వాత సుమారు 1600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కానివ్వండి ఉపాధి కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. అలాంటిది మరో యూనిట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇంకో యూనిట్ చూసుకుంటే కనుక 2400 కోట్లతో భారీ అత్యాధునిక రక్షణ పరికరాల తయారీ సంస్థ యూనిట్ ని కూడా ఆల్రెడీ ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. సో యాక్చువల్ గా చూసుకుంటే 2 యూనిట్లు అయితే స్టార్ట్ చేశాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒకవేళ అంటే ఆ యూనిట్ ప్రత్యేకతలు చూసుకుంటే గనక ఇలా ఉన్నాయి. సో సెన్సార్లు, కమ్యూనికేషన్, క్షిపణులు, తుపాకులు వంటి ఆయుధాలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు పలు విభాగాల సమన్వయం అవసరం. ఆయా విభాగాలను సమన్వయపరిచి ముందుకు నడిపించే ఇంజనీరింగ్ వ్యవస్థలను బీడీఎల్ ఏర్పాటు చేయబోతుంది. ఈ సాంకేతిక ద్వారా నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ ఏర్పడుతుంది. సో అంతరిక్ష ప్రయోగాలకు సైన్యానికి అవసరమైన 1000 టన్నుల వరకు పేలోడ్లను తీసుకెళ్లే రాకెట్ మోటార్లను కూడా తయారు చేయనుంది. సో 2026 మార్చి కల్లా యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ వస్తాయని, ఆ వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించినట్టు డిపిఆర్ లో సంస్థ పేర్కొంది. సో నిర్మాణాన్ని 2028 మార్చికి పూర్తి చేయనున్నట్టు తెలిపింది. అదే ఏడాది జూన్ కు యంత్రాలను అమర్చి ఆ సెప్టెంబర్ నాటికి ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రతిపాదనలో పేర్కొంది. సో అలాంటిది ప్రత్యేకంగా చూసుకుంటే కనుక సెన్సార్స్ కానివ్వండి, క్షిపణులు, తుపాకులు వంటి ఆయుధాలతో పనిచేసేందుకు విభాగాలు
సమన్వయం అవసరం అంటూ కూడా చెప్తున్నారు. అండ్ అలాగే ఆ విభాగాలను సమన్వయపరిచేందుకు నడిపించే ఇంజనీరింగ్ వ్యవస్థలను కూడా బీడీఎల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే గనక అంటే మౌలిక సదుపాయాలకు ప్రతిపాదన చూసుకుంటే గనక అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే నుంచి సుమారు 8 కిలోమీటర్ల మేర 2 లేన్ల అప్రోచ్ రోడ్డు, రోజుకు 25,000 కిలోవాట్ల విద్యుత్ను, రోజుకు 2,000 కిలోమీటర్ల నీటిని సరఫరా చేసే వ్యవస్థలు మౌలిక సదుపాయాల కింద అవసరమని బీడీఎల్ ప్రతిపాదించింది. సో బీడీఎల్ మొదటి దశలో చూసుకుంటే కనుక 650 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సో రెండో దశలో 550 కోట్లతో యూనిట్ పూర్తి చెందింది. సో యాక్చువల్ గా 2 పెట్టుబడులతో స్టార్ట్ చేయనుంది. ఫస్ట్ పెట్టుబడి చూసుకుంటే కనుక 650 కోట్లతో పెట్టుబడులతో స్టార్ట్ చేయండి. దాని తర్వాత రెండో దశలో చూసుకుంటే కనుక 550 కోట్ల పెట్టుబడితో స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. సో యూనిట్ ద్వారా 1000 టన్నుల సామర్థ్యం ఉన్న ప్రొపైలెంట్ మోటార్లు, 130 యూనిట్ల సమీకృత ఆయుధ వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. సో 1200 ఎకరాల్లో ఆయుధ సామగ్రి తయారీ, సో టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మిగిలిన 200 ఎకరాల్లో 600 కుటుంబాలు ఉండేందుకు వీలుగా టౌన్షిప్ అభివృద్ధి చేస్తుంది. సో ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా బీడీఎల్ కు 1346.67 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సో అందులో ప్రభుత్వం తన దగ్గర 317 ఎకరాలను ఎకరాకు 7.73 లక్షల చొప్పున కేటాయించాలని భావిస్తుంది. సో మిగిలిన భూములను సేకరించాలని యోచిస్తుంది. సో అలాంటిది ఇవి చూసుకుంటే గనక యాక్చువల్ గా మౌలిక సదుపాయాలు అని చెప్పొచ్చు వీటికి సంబంధించి. సో ఈ నేపథ్యంలో అంటే ఎన్నో సంస్థలు వచ్చిన తర్వాత నిజంగానే ఏపీ యొక్క రూపురేఖలే మారిపోతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది టెక్ వ్యాలీ స్టార్ట్ చేసిన తర్వాత, క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేసిన తర్వాత, సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం కానివ్వండి, లేకపోతే పథకాలు స్టార్ట్ చేసిన తర్వాత నిజంగానే ప్రజల్లో సంతోషం కానివ్వండి, లేకపోతే పింఛన్ అండ్ అలాగే రేషన్ కార్డ్స్ ఇలాంటివి ఎన్నో స్టార్ట్ చేసిన తర్వాత నిజంగానే ప్రజల్లో ఎన్నో మార్పులు చేర్పులు అండ్ అలాగే రాష్ట్రంలో కూడా ఎంతో అభివృద్ధి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నో సంస్థలు అయితే వచ్చిన తర్వాత చాలా మందికి ఉపాధి కూడా కల్పిస్తుంది. అలాంటిది ఇప్పుడు బీడీఎల్ సంస్థ వచ్చిన తర్వాత భారీ మిజైల్స్ ఏర్పాటు చేసే సంస్థ కూడా రాబోతుంది ఫైనల్ గా చూసుకుంటే కనుక ఏపీకి. సో ఇదే హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు. అలాంటిది 12 కోట్ల రూపాయలతో పెట్టుబడిలో స్టార్ట్ కానుంది. అలాంటిది ఏప్రిల్లో స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది. సో 1400 ఎకరాలతోటి ఆల్రెడీ ప్రభుత్వానికి ఆమోదించిందని చెప్పొచ్చు కేటాయించాలని భూమి. సో నేపథ్యంలో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలాంటిది దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ముందు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే.